అందరికి యూకేలో ప్రెసెంట్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. మీరు వినే ఉంటారు కదా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి. అది నిజమే. అసలు ఏం జరిగింది అంటే 29th జులై రోజు ఒక అతను ఒక 17 years అబ్బాయి ముగ్గురు అమ్మాయిల్ని కత్తితో స్టాబ్ చేశాడు అనమాట. 17 years అబ్బాయి ఎవరైతే కత్తితో స్టాబ్ చేశాడో ఆ అబ్బాయి ముస్లిం అని చెప్పేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో తర్వాత యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ అలాగే యాంటీ ముస్లిం ప్రొటెస్ట్ అని చెప్పేసి 2 groups అయితే ఫామ్ అయ్యాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ మొత్తం షాప్స్ ని గానీ కార్లని గానీ అన్నిటిని పగలగొట్టేస్తున్నారు. ఎవరు ఇమిగ్రెంట్స్ కనిపించినా వాళ్ళని కొడుతున్నారు. సో ఎవరు అయితే బయటకు అస్సలు రాకండి. ఇక్కడ కొన్ని ఏరియాస్ చూపిస్తా చూడండి. వాళ్ళు రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాస్ అన్నమాట. సో వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అస్సలు బయటకు రాకండి. మాక్సిమం ఒక 2 weeks అయితే ఇంట్లోనే ఉండడానికి అయితే ప్రిఫర్ చేయండి. అలాగే ఎవరైతే సెప్టెంబర్ ఇంటేక్ కి వస్తున్నారో ఈ పాటికి ఆల్రెడీ అందరూ టికెట్స్ బుక్ చేసుకునే ఉంటారు. వాళ్ళు మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవడానికి చూడండి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ లో కూడా సేఫ్ లేదు. ఎయిర్పోర్ట్స్ ను కూడా పగలగొట్టేస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాత్రం డేట్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఒక 2-3 weeks తర్వాత కూడా ఈ సిచ్యువేషన్ ఇలాగా ఉంటుందో లేదో తెలుస్తుంది. సో అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు రావాలా ఈ టైంలో ఆగిపోవాలా అనేది. ప్రెసెంట్ అయితే రాకండి. నా సజెషన్ అయితే అదే. మా యూనివర్సిటీ మొత్తం పగలగొట్టేశారు. అలాగే నేనుండే ఏరియాలో కార్లను కాల్ చేయడం గానీ మొత్తం స్టోర్స్ ని పగలగొట్టేయడం గానీ మా యూనివర్సిటీ అయితే మొత్తం పగిలిపోయింది. అలా చేశారు. సో కాలేజ్ కి వెళ్ళినా షిఫ్ట్స్ కి వెళ్ళినా 2 డేంజర్ గానే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఇంట్లోనే ఉండండి.